శ్రీ సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా మద్రాసు భజన సమాజం, తాండూలకర్ కుటుంబం, కాప్టన్ హాటే, వామన నారవేకర్ కథలను చెప్పి భక్తుల మనస్సులు మార్చి వారికి ఆశీర్వచనాలు ఇచ్చిన విధానం వివరించబడింది. మద్రాసు భజన సమాజం 1916 సంవత్సరంలో మద్రాసు నగరంలోని ఒక రామదాసి పంథాకు చెందిన భజన సమాజం కాశీయాత్రకు బయలుదేరింది. అందులో ఒక వ్యక్తి, అతని భార్య, కుమార్తె, వదినతో సహా పలువురు ఉన్నారు. మార్గమధ్యంలో వారు కోపుగాం సమీపంలో ఉన్న షిరిడీ యోగీశ్వరుడు సాయిబాబా మహిమలు విన్నారు. బాబా కరుణ వినిపించుట. వారికి తెలిసింది ఏమిటంటే, బాబా ప్రతిరోజూ భక్తులకు దక్షిణ రూపంలో డబ్బులు పంచుతారు. 1 రూపాయి నుండి 50 రూపాయల వరకు కొందరికి దానం చేస్తారు. విద్యావంతులకి, కళాకారులకి యథావిధి సత్కారం చేస్తారు. ఇది విని వారు షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేశారు. వారి భజన మానసిక స్థితి. వారు మంచి భజనలు చేసి పాటలు పాడారు. కానీ లోలోపల వారికి డబ్బుపై ఆశ ఎక్కువగా ఉండేది. 3 ప్రత్యేకంగా ధనంపై ఆశతో ఉన్నారు. యజమానురాలు మాత్రం నిర్మల భక్తురాలు. ఆమెకు లభించిన అనుభవం. ఒకరోజు మధ్యాహ్నం ఆర్తి సమయంలో బాబా ఆమెకు ప్రత్యేక దర్శనం ఇచ్చాడు. ఆమెకు బాబా శ్రీరాముడిలా కనబడ్డాడు. తన ఇష్టదైవాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె కన్నీళ్లతో ఆనందభరితమైపోయింది. ఆమె ఆనందాన్ని చూసి మిగతావారు కారణం తెలియక ఆశ్చర్యపడ్డారు. సాయంత్రం తన భర్తకు చెప్పగా భర్త ఆమెను అమాయకురాలిగా వెక్కిరించాడు. కాని ఆమెకు ప్రతిసారీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, దురాశలేమీ లేనప్పుడు శ్రీరామ దర్శనం లభించేది. ఆమె భర్తకు వచ్చిన స్వప్నం. ఒక రాత్రి భర్తకు కలలో వింత సంఘటన జరిగింది. అతను జైల్లో బంధించబడి ఉన్నాడు. పోలీసులు చేతులు కట్టారు. అప్పుడే సాయిబాబా జైలు దగ్గర నిలబడి కనిపించారు. భర్త బాబాను వేడుకోగా బాబా అన్నాడు, నీవు చేసిన కర్మఫలితాన్ని అనుభవించక తప్పదు. అతడు నిరపరాధినని వాదించాడు. బాబా అన్నాడు, ఈ జన్మలో కాకపోతే గత జన్మలో చేసిన పాపం ఫలితం ఇది. అతను క్షమించమని వేడుకోగా బాబా కళ్ళు మూయమని అన్నాడు. అతను కళ్ళు మూసి తెరిచేలోపే పోలీసు పడిపోయి తాను విముక్తి పొందాడు. రామదాసి దర్శనం. వెంటనే భర్త రామదాసి దర్శనం కోరాడు. వెనక్కి తిరిగితే రామదాసి తన ముందే ప్రత్యక్షమయ్యాడు, తర్వాత అదృశ్యమయ్యాడు. ఇది చూసి అతనిలో సంశయభావం తొలగిపోయి బాబా పట్ల నిజమైన భక్తి పెరిగింది. బాబా ఆశీర్వచనం. మరుసటి రోజు బాబా అతనికి 2 రూపాయల విలువగల మిఠాయి, 2 రూపాయల నగదు ఇచ్చాడు. బాబా అన్నాడు, అలా నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను, నీకు మేలు చేస్తాను. చివరికి ఆ భజన సమాజం విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని ఆనందంగా ఇళ్లకు చేరింది. ఈ కథ బాబా భక్తుల లోభం తొలగించి వారి మనస్సులో నిజమైన విశ్వాసం నింపడానికి ఆయన ఉపయోగించిన ఒక మార్గాన్ని చూపిస్తుంది. తాండూలకర్ కుటుంబం. బాంద్రాలోని సావిత్రిబాయి తాండూలకర్ శ్రీ సాయినాథ భజనమాల అనే మరాఠీ గ్రంథం ప్రచురించింది. అందులో 800 కంటే ఎక్కువ అభంగాలు, పద్యాలు ఉన్నాయి. కుమారుడు పరీక్ష ఆందోళన. ఆమె కుమారుడు వైద్య పరీక్షకు సిద్ధమయ్యాడు. జ్యోతిష్కులు ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలం కావని చెప్పారు. అందుకే అతను ఆందోళన చెందాడు. తల్లి షిరిడీ యాత్ర. తల్లి షిరిడీకి వెళ్లి బాబాకు తన ఆందోళన వివరించింది. బాబా అన్నాడు, జాతకాలు, గ్రహఫలితాలు అన్నీ పక్కన పెట్టు, నన్ను నమ్ము, పరీక్షకు వెళ్ళు. ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణత పొందుతాడు. ఫలితం. కుమారుడు ధైర్యంగా పరీక్ష రాశాడు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ నోటి పరీక్షకు భయపడ్డాడు. పరీక్షాధికారులు స్వయంగా అతన్ని పిలిచి ప్రోత్సహించి ఉత్తీర్ణుడిని చేశారు. దీని ద్వారా నిజమైన శ్రద్ధ, విశ్వాసం ఉంటే గ్రహదోషాలు కూడా కరిగిపోతాయి అని బాబా చూపించాడు. కుటుంబంలోని మరో అనుభవం. రఘునాథ్ రావు తాండూలకర్ ఉద్యోగంలో ఉన్నాడు. వయసు వల్ల రిటైర్ అవ్వాలని అనుకున్నాడు. అతనికి 75 రూపాయల పెన్షన్ వస్తుందని భావించాడు. కానీ అది సరిపోదు. బాబా సావిత్రిబాయి స్వప్నంలో ప్రత్యక్షమై ఒక 100 రూపాయల పెన్షన్ వస్తుంది, సరిపోతుందా అన్నాడు. తీరా అతనికి 110 రూపాయల పెన్షన్ వచ్చిందని చూసి ఆశ్చర్యపోయారు. కాప్టన్ హాటే. బికానీర్ వాసి కాప్టన్ హాటే బాబాపై కూర్మభక్తుడు. కలలో అనుభవం. ఒక రోజు బాబా స్వప్నంలో వచ్చి, నన్ను మర్చిపోయావా అని అడిగాడు. హాటే వెంటనే బాబా పాదాలపై పడి క్షమాపణ చెప్పాడు. తరువాత కలలోనే చిక్కుడుకాయలతో చేసిన కూరను బాబాకు సమర్పించాడు. వాస్తవ సంఘటన. కొంతకాలం తరువాత అతని సహాయకుడు షిరిడీకి వెళ్లాడు. అతనికి 12 రూపాయలు ఇచ్చి అందులో 2 రూపాయలతో చిక్కుడుకాయలు కొనమన్నాడు. ఆశ్చర్యంగా చిక్కుడుకాయలు సులభంగా దొరకకపోయినా
చివరికి దొరికాయి. ఆ కూరను బాబాకు సమర్పించినప్పుడు బాబా ఆనందంగా తిన్నాడు. పవిత్ర నాణెం. ఇంకోసారి హాటే తన ఇంట్లో బాబా స్పర్శించిన నాణెం ఉంచుకోవాలని కోరుకున్నాడు. అతను ₹1 పంపించాడు. బాబా ఆ నాణెం తన వేళ్లతో పైకి విసరడం చేసి ఆ తరువాత దానిని తిరిగి పంపించాడు. హాటే దానిని పవిత్రమైన ప్రసాదంగా ఇంట్లో ఉంచుకున్నాడు. ఈ కథ బాబా భక్తుని చిన్న కోరికకైనా ఆయన దైవానుగ్రహంతో సమాధానం ఇస్తాడు అని చూపుతుంది. వామన నారవేకర్ బాబాపై గాఢమైన భక్తి కలిగినవాడు. నాణెం సంఘటన. ఒక రోజు అతను ఒక ప్రత్యేక రూపాయి తీసుకొచ్చాడు. ఆ రూపాయిలో ఒకవైపు శ్రీరామలక్ష్మణుల విగ్రహం, మరోవైపు ఆంజనేయుడు చిత్రాలు ఉండేవి. అతను దానిని బాబా పాదాల వద్ద పెట్టి ఆశీర్వాదం కోరుకున్నాడు. బాబా పరీక్ష. బాబా ఆ నాణెన్ని జేబులో వేసి, దీనిని నేను ఉంచుకుంటాను. నీవు ₹25 ఇస్తేనే తిరిగి నీకు ఇస్తాను అన్నాడు. వామన నారవేకర్ నిజంగానే ₹25 ఇచ్చాడు. బాబా మాట. బాబా అన్నాడు, ఈ నాణెం విలువ ₹25 కంటే ఎక్కువ. దీనిని ఆలయంలో ఉంచి పూజించు. దీని ద్వారా బాబా భక్తుల శ్రద్ధను పరీక్షించి వారి కోరికను తీర్చుతూనే దానిని పవిత్రతతో నింపాడు. ఈ అధ్యాయం ప్రధాన పాఠాలు. భక్తుల మనసులో ఉన్న లోభం, భయాలు, సంశయాలను బాబా తొలగిస్తాడు. నిజమైన శ్రద్ధ, విశ్వాసం ఉంటే జాతకాలు, గ్రహ ఫలితాలు, అననుకూల పరిస్థితులు పనికిరావు. భక్తుని చిన్న కోరికకైనా బాబా దైవీయంగా తీర్చుతాడు. కొన్నిసార్లు బాబా భక్తులను పరీక్షిస్తాడు, కానీ చివరికి వారిని ఆనందపరుస్తాడు. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.